భారత్ మీద 1000 ఏళ్ల జిహాదును ప్రకటించిన దేశం పాకిస్తాన్. భారత్తో 1947, 1965, 1971 యుద్ధాలలో చిత్తుగా ఓడి అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న పాక్ లాహోర్ చర్చల సమయంలో మరో కుట్రకు తెరతీసింది. అదే ఆపరేషన్ బ్రా. కాశ్మీర్, లడక్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని సియాచిన్ నుంచి వెనక్కి పంపటం, కాశ్మీర్ సరిహద్దు పరిష్కారం పేరుతో భారత్ను అంతర్జాతీయ వేదికలపై ఇరుకున పెట్టడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఇందులో భాగంగానే 1993 మే 3న పాకిస్తాన్కు చెందిన 6 నార్థర్న్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులు దాదాపు 1700 మంది ముజాహిద్దీన్ల ముసుగులో సరిహద్దు దాటి 8 కిలోమీటర్లు లోనికి చొరబడ్డారు. లెహ్ను శ్రీనగర్ నుంచి వేరు చేయడం ద్వారా వాస్తవాధీన రేఖ రూపురేఖలను మార్చాలన్నదే వీరి లక్ష్యం. సరిహద్దుల్లో అనుమానిత వ్యక్తులు కనిపించారని తాషీనామ్ గ్యాల్ అనే పశువుల కాపరి భారత గస్తీ దళాలకు సమాచారమిచ్చాడు. దీంతో మే 5న మన సైన్యం కెప్టెన్ సౌరభ్ కాలియా నాయకత్వంలో 5 సైనికుల గస్తీ దళాన్ని ఆ ప్రాంతానికి పంపించగా పాక్ సైన్యం వీరిని చంపేసింది. ద్రాస్, కక్సార్, ముషో సెక్టార్లలో చొరబాట్లు జరిగాయని భారత సైన్యం గుర్తించేలోపే మే 9న పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసమైంది. అలా పాక్ ధోరణితో 1999లో 2 దేశాల మధ్య 4వసారి యుద్ధానికి తెరలేచింది. పాకిస్తాన్ చొరబాటుదారులకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ విజయ్ మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో సైనికుల్ని కార్గిల్కు తరలించింది. భారత సైన్యం కార్గిల్లో లద్దాఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. మే 26న చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులతో ప్రారంభమైన యుద్ధం జూన్ 1 నుంచి ముమ్మరమైంది. ద్రాస్లోని టైగర్ హిల్, టోలోలింగ్ పర్వతాల మీద గురిపెడుతూ భారత్ దాడులను తీవ్రతరం చేసింది. జూన్ 9న బటాలిక్ సెక్టార్లోని 2 కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. జూన్ 14న సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్ పర్వత శిఖరాన్ని స్వాధీనం పరుచుకుని జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం టైగర్ హిల్స్ పై దృష్టి పెట్టి కీలక స్థావరాలైన .5060, .5100లను స్వాధీనపరుచుకుంది. జూలై 4 కల్లా టైగర్ హిల్స్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. జూలై 5న ద్రాస్ సెక్టార్, జూలై 7న బటాలిక్ సెక్టార్లపై పూర్తి నియంత్రణ సాధించింది. అనంతరం 3 రోజుల పాటు భీకర యుద్ధం చేసి జూలై 11న .4875 సైతం స్వాధీనం చేసుకుంది. బటాలిక్లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరుచుకోవడంతో పాకిస్తాన్ వెనక్కి వెళ్లడం ప్రారంభించింది. జూలై 14న ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని నాటి భారత ప్రధాని వాజ్పేయి ప్రకటించారు. జూలై 26న యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్లగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. ఈ విజయ సాధనలో 527 మంది సైనికులు బలిదానం చేశారు. 1363 మంది గాయపడ్డారు. కార్గిల్ కథనంలో భారత సైనికులు చూపిన పరాక్రమం, ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 1999 నుంచి కార్గిల్ విజయాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 26న విజయ్ దివస్గా జరుపుకుంటున్నాము. దేశం కోసం అంతిమ త్యాగం చేసిన భారత సైనికులకు నివాళులర్పిస్తూ వీర సైనికుల వీరోచిత త్యాగాలను మరోసారి స్మరించుకుందాం, అంజలి ఘటిద్దాం.